కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాజకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు సల్లగుండా చూడాలండి, ఎంకరేజ్ చేయాలి మన తెలంగాణ స్టార్. నాకు సినిమా సెంటిమెంట్ అన్న కోసం పోవడం, అన్నం చంపి రావడం. సెకండ్ హాఫ్ లాగా అదే చచ్చిపోతాడు అన్నం తీసుకురానికి పోతాడు. లాస్ట్ క్లైమాక్స్ వాళ్ళ అమ్మని చూపించాడు, ఎవరు చూపించారు. తండ్రిని చంపుతాడు, తండ్రిని చంపి పోతాడు శ్రీలంక. పోయి ఈ తమ్ముడు కోసం అన్న పోతాడు. ఇంకా చెప్పండి సినిమా మొత్తం మళ్ళీ అందరూ చూడరు. సినిమా అయితే బాగుంది, ఎక్కడ బోర్ లేదు, కానీ వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ సినిమాలో, ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్ అంటే పార్ట్ 2 సాంగ్స్ లేవు. అసలు పార్ట్ 2 ఎందుకు అంటే బాహుబలి వచ్చినప్పటి నుంచి పార్ట్ 2 ఇవ్వాలని రూలా, ప్యాషనా అన్నాయిగో. బాహుబలి మించడానికి దేది రాదు, ఎవరు పార్ట్ 2 పెట్టినా ఎవరు చూడరు. సినిమాలో ఫస్ట్ దమ్ము ఉండాలన్నా, దమ్ము. హీరోయిన్ ఉంది, భాగ్యశ్రీ ఉంది, కానీ ఆ డాక్టర్ గెటప్ ఆమెను ఎందుకు పెట్టరు నాకు అర్థమవుతలేదు. ఆమె ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అక్కడ సాంగ్సే లేవు, ఏమీ లేవు. కానీ ఈ మధ్య అందరూ ఒకప్పుడు వచ్చిన సలార్లో ఉన్న కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మెడల కడాలు, ముక్కుల పోగు, కడాలు అన్నీ ఉన్నాయి కదా, అవే కాస్ట్యూమ్స్ వాడుతున్నారు. కొత్తగా వాడండి, కాస్ట్యూమ్స్ దొరుకుతలేవా, బట్టలు దొరుకుతలేవా? ఇక అవే ఊళ్ళలో చేయాలి, అవే ఫారెస్ట్లో చేయాలి, అవే ఫైట్లు చేయాలి, అవే ఉంటాయి. ఫైట్లు డిఫరెంట్ లేవు, మ్యూజిక్ అదే, ఆ బీజిఎం అదే, అవే అయ్యా బాబోయ్ ఏం లేదు. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇచ్చారని వచ్చా. ఇంకో కింగ్డమ్ సినిమా 295 రూపాయలు పెట్టి సినిమా చూసిన, ఇక్కడికి వచ్చిన ప్రసాద్ ఎంఎక్స్కి వచ్చిన, 200 రానికే ఖర్చు పెట్టిన, అన్నీ చూసిన. సినిమా చూసిన తర్వాత 500 ఖర్చు పెట్టిన దీనికి, ప్లస్ పాప్కార్న్, కూల్ డ్రింక్, న్యాచురల్స్ 3 తీసుకున్నా. మొత్తం తీసుకున్న తర్వాత నాకు 1000 రూపాయలు బిల్ అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా అన్నట్టు కాకుండా 1000 రూపాయలు బిల్ అయింది. రెండు న్యాచురల్స్ ఎక్స్ట్రా ఇచ్చిర్రు వాళ్ళంతే. 1000 రూపాయలు బిల్ అయిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, ఆ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్నాదమ్ముల ఎమోషన్స్ అన్నీ చూసిన తర్వాత 2000 ఫస్ట్ హాఫ్లోనే వసూలైపోయినాయి. 2000 వసూలైపోయినాయి, ఇంటికి దెంగేద్దాం అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో ఏముంటుందో అని చెప్పి సెకండ్ హాఫ్ చూసిన. ఆ సత్యదేవ్ గారు చనిపోయినప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేసేసినాయి. ఆ సినిమా చూసిన బాబా ఏమవుతుందో క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2 పెట్టి తెంగిండు. నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నా. రేపు రిలీజ్ చేస్తే రేపే 2000 టికెట్ పెట్టినా చూస్తున్నాయి, కానీ షూటింగే చేయలేదు కాబట్టి రిలీజ్ చేయరు. ఇంత సినిమా బాగుంది, అంత బాగుంది. బట్ నాకు చిన్న బాధ అనిపించింది భయ్యా, హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. డైరెక్టర్ గారు నెక్స్ట్ పార్ట్ 2లో రష్మిక మందానే తీసుకురండి సార్. మా విజయ్ దేవరకొండ మంచి యాక్టింగ్ చేస్తాడు, మంచి రొమాన్స్, మంచి అది ఉంటే కొంచెం ఉంటుంది, కొంచెం కుర్రాళ్ళకు కిక్కెచ్చే విధంగా ఉండాలి. నిజంగా చెప్తున్నా, కొంచెం రష్మిక మందన కానీ పార్ట్ 2లో తీసుకొస్తారని ఆశిస్తున్నా. మీ మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు ఏ విధంగా అయినా ఈ వీడియోని డైరెక్టర్ గారి వరకు చేరే విధంగా షేర్ చేయండి. షేర్ చేసి రష్మిక మందన, ఐ వాంట్ రష్మిక మందన ఇన్ పార్ట్ 2. బీజిఎం వేరే లెవెల్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. బట్ ఇంకా కొన్ని సాంగ్స్, ఒక మంచి లవ్ స్టోరీ కొంచెం ఉండుంటే బాగుంటుండే అనిపించింది. మనం జెర్సీ సినిమాలో చూసినట్టు నాని గారిని వాళ్ళ ఏ విధంగా వైఫ్తోని కనెక్షన్, స్టోరీ ఎలా విధంగా, లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో కూడా కొంచెం లవ్ స్టోరీ ఉండుంటే బాగుంటుంది అనిపించింది కదా. ఒక్కటి తప్ప సినిమా అంతా బాగుంది, వర్త్. సినిమా అయితే బాగుంది. విజయ్ అన్నకి ఇట్టులు లేవు అని సన్నోళ్ళకి మాత్రం నోరు మూయిచ్చాడు. విజయ్ అన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లేకపోతే అసలు ఇట్లెక్కడ అయ్యా అని సన్నోళ్ళకి అందరికీ మూచి టేప్ వేయించాడు అనమాట. ఈ సినిమాతోని అంత బాగుంది సినిమా. ఈ మొన్నటి దాకా ఏడన్నారు, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ సినిమాలు తెస్తుంటే ఫ్లాపు అని అంటారు. కానీ విజయ్ దేవరకొండ ఇండియా ఈ సినిమాతో ఇట్టు కొట్టాడు. 130 కోట్ల బడ్జెట్ ఎట్టి తీసిన సినిమా పక్కాగా ఒక 200 కోట్లైనా వస్తాయని సాక్షితోనే మేమైతే చూడడం జరిగింది. సినిమా కూడా అలాగే ఉంది. ఇప్పుడు దాకా ఎన్నో విజయ్ దేవరకొండ తమ్ముడిని చూసైనా బుద్ధి తెచ్చుకో. బేబీ సినిమాతో నేను ఇట్లు కొడతాడు, ఏ సినిమా పడితే ఆ సినిమా తీసి ఇట్లు కొడతాడు. నీకెప్పుడయ్యా వస్తాయి ఇట్లా అనేసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని గుచ్చి అడుగుతుంటే ఎంత బాధపడుంటారు. మరి ఏం చేస్తా, విజయ్ ఛానల్కి ఇట్టు కొట్టాడయ్యా. ఎన్నాళ్ళు కొట్టని అన్ని ఫ్లాప్ అన్న సినిమాలన్నీ ఇప్పుడు ఇట్టు కొట్టాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఎరగదీశాడు. అని ఒక మ్యూజిక్ వస్తుంది, అదిరిపోద్ది. సాంగ్ అయితే లేదు, ఆ సాంగ్ అయితే చాలా సినిమా మనకు చూసాం. సాంగ్ లో ఆ సాంగ్ లేకపోవడం చాలా డిసప్పాయింట్ అయ్యా. ఒక ముట్టు చీన్ లేదు, ఒక లిప్ లాక్ లేదు, ఒక అగ్గు చీన్ లేదు,
పోనీ గట్టిగా పిసుక్కోవడం ఇట్లా అగ్గి నేను ఉన్నా బాగుంటుంది కదా. పార్ట్ 2లో పెడతారేమో చూస్తున్నా. ఒక రాజ్యం కోసం సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన పొద్దున్నే అలారం పెట్టుకొని ఏం అనిపించలేదు. 350 రూపాయలు బొక్క అయిపోయినాయి. ఎందుకు సినిమా కనెక్ట్ అవ్వలేదంట? సినిమా చాలా ఊహించుకున్నా, మరో కేజీఎఫ్ అనుకున్నా, మరో సలార్ అనుకున్నా. అంటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఏదో పెద్ద సినిమా లాగా చూపించారు కదా ట్రైలర్లో. ఆ ట్రైలర్ చూపించినట్టు కూడా సినిమాలో ఏం లేదు. ఆ షార్ట్స్కి ఏదో బీజిఎం వాళ్ళ అనిరుద్ధ్ బీజిఎం పెట్టాడు కదా, అనిరుద్ధ్ బీజిఎంకి ఈ సినిమాకి ఇంత జనాలు వచ్చారు అంతే. అనిరుద్ధ్ బీజిఎం వల్లనే సినిమా ఏదో సీట్లు ఫుల్ అయిపోయినాయి. రేపైతే థియేటర్కి కరెంటు బిల్లు బొక్క నాకు తెలిసి. మరి హీరోయిన్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన పొద్దున అలారం పెట్టుకొని ఆ సినిమా ఏం కనిపించలేదు. హీరోయిన్ కూడా చాలా తక్కువ సేపు పెట్టారంట కదా. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టిర్రో, అది హీరోయిన్ ఉండాలి కదా సినిమా అన్నప్పుడు, అందుకు పెట్టారు అనిపించింది నాకు. ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి సో దాని గురించి ఒపీనియన్ ఏంటి? పార్ట్ 2లో ఏమన్నా ఉంటుంది కావచ్చు, పార్ట్ 1లో అయితే ఏం లేదు. పార్ట్ 1లో ఏదన్నా అడుగుతే ఇంకా అడుగు చెప్తా. పార్ట్ 1లో ఏం లేదు బ్రో. సినిమా ఓకేగా అనిపించింది బ్రో, జస్ట్ ఓకేగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అసలు ఏందో తీయాలనుకున్నాడు తీసేశాడు బ్రో. కొత్త విలన్ మాత్రం బాగా చేశాడు వెంకటేష్ అనే తను. విజయ్ దేవరకొండ ఆ నన్నయ్య క్యారెక్టర్ సత్యదేవ్ వీళ్ళు ముగ్గురు బాగా చేశారు బ్రో. సినిమా మొత్తం వీళ్ళ ముగ్గురిదే. హీరోయిన్ వచ్చేసి ఓవరాల్ ఒక 5 minutes కూడా ఉండదు బ్రో. సినిమా మొత్తంలో కనబడేది ఒక 5 minutes ఉంటుంది. ఓకేగా అనిపించింది సినిమా మొత్తం. ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది బాగా పెట్టుకున్నారు సార్. విజయ్ కంబ్యాక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో, బట్ లేదు సినిమాలో అంత కంబ్యాక్ ఇచ్చే సినిమా అయితే కాదనిపిస్తుంది నాకు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అని పెట్టారు. పార్ట్ 2కి ఒక సర్టెన్ పాయింట్ పెట్టారు, బట్ పార్ట్ 2 ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనుకుంటున్నాను. లేదు బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి వచ్చాం బ్రో. అనిరుద్ధ్ మ్యూజిక్కే లేదు దీంట్లో. ట్రైలర్లో మ్యూజిక్కే సేమ్ విజయ్ అదేంటిది థియేటర్ మొత్తంలో అదే ఉంది బ్రో. మొత్తం ఒకటే మ్యూజిక్ బ్రో. లేదు బ్రో, దేవరాకి ఎంత బాగా కొడతాడు అసలు, ఆ దేవరాకి కొట్టినంత కూడా కొట్టలేదు బ్రో ముందల. మ్యూజిక్ అసలు ఎక్స్పెక్ట్ చేసాం కానీ అసలు అనిరుద్ధి గురించే వచ్చాను నేను ఆ మ్యూజిక్ వేసింది. అందుకని ఆ మ్యూజిక్ అసలు ఎక్స్పెక్ట్ చేసిందంత లేదు బ్రో. తో పాటు అలా చెప్తున్నారే కానీ స్టోరీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు దేనికి అసలు కొద్ది కూడా సింక్ ఉండడం కానీ ఏం ఉండదు. ఇప్పుడు దేవరా మ్యూజిక్ కొట్టింది అనిరుద్ధ్, ఇక్కడ కొట్టింది బీజిఎం చూసి అలా చెప్తున్నారు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ మూవీస్లో విజయ్ దేవరకొండను చూడడం వేరు, ఇలాంటి మూవీలో విజయ్ దేవరకొండను చూడడము అసలు చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మేమే థియేటర్లో అరే మా అన్నారా అనుకుందాం, అంత బాగా తీసిండు. ఆ అటైర్ అంటే చాలా టోటల్ డిఫరెంట్. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే రికార్డ్స్ అంతా రప్ప రౌడీ రికార్డ్స్ మాత్రం ఈసారి ఖచ్చితంగా రప్ప ఉంటుంది బ్రో. ఎందుకంటే ఎండింగ్లో మనకి క్లైమాక్స్ ముగించలేదు, ఖచ్చితంగా పార్ట్ 2 ఇచ్చే సీక్వెన్స్లోనే ఇచ్చారు. కానీ గౌతమ్ తిన్నూరి ఏం రాశారో కానీ స్క్రిప్ట్ అసలు ఒక రేంజ్ బ్రో. కింగ్ లైక్ ల్యాగ్ అనేది ఒక బ్రదర్స్ ఎమోషన్ అనేది 1-2 secondsలో చూపిలేం కదా బ్రో. ఆ బ్రదర్ ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే చాలాసేపు పడుతుంది. ఇంకా ల్యాగ్ అనేది ఎక్కడ అంత ల్యాగ్ కనిపించలేదు చెప్పాలంటే. సీక్వెన్స్ కరెక్ట్గా ఉంది, ఓవర్ హైప్ కానీ ఓవర్ ఎలివేషన్స్ కానీ అసలు ఏం లేదు. ఇంకా నాగవంశీ గారు చెప్పినట్టు మేమేం హోప్ చేసామో అదే వచ్చింది. ఎన్నో కమర్షియల్ సినిమాలు పడినాయి, ఖుషితో వచ్చినా కొట్టినారు, లైగర్తో వచ్చినా కొట్టినారు. సినిమా వచ్చేసి బాగుంది, చూడొచ్చు అన్న. సినిమా బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ వచ్చేసి నార్మల్గా ఉండి లేనట్టు ఉంది. ఆ పాట తీసేసిరు అన్న. పాట ఉంటే బాగుండు కానీ పాట తీసేసారు. విజయ్ దేవరకొండ అన్న ప్రతి ఫ్రేమ్లో బాగుండు అన్న. బాడీ కనుక అన్న చేసిన హార్డ్ వర్క్ చాలా బాగుంది. ప్రతి టీం చాలా కష్టపడ్డారు. టీం మొత్తం కష్టపడితేనే ఇంత మంచి సినిమా రాగలుగుతుంది. సినిమా అయితే బాగుందన్న, చూడొచ్చు. బాగుందన్న సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ల్యాగ్ అనేది సెకండ్ హాఫ్లో కొంచెం ఉండి లేనట్టు ఉంటుంది ల్యాగ్, అంతే. అది ఎవడో ల్యాగ్ అని చెప్పి దాన్ని న్యూసెన్స్ చేస్తున్నారు. దాన్ని నార్మల్గా పిచ్చి హైప్లా అంతా. అది ఏదో హైప్ కావడానికి చెప్పుకున్నట్టున్నాడు కానీ సినిమా మాత్రం బాగుంది. యూట్యూబ్లో రివ్యూ వస్తుంది కదా, యూట్యూబ్లో రివ్యూ చూసి సినిమా కోసం అన్న థాట్స్తో ఉంటే సినిమాలు చూడకండి, వేస్ట్. మీరు సినిమాలే చూడకండి అలా వచ్చి సినిమా చూద్దాం అనుకుంటే. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అయితే అనిరుద్ధ్ అన్న ఒక డ్రగ్, అది ఒక డ్రగ్కి ఎక్కువ డ్రగ్కి తక్కువ అని కూడా నేను చెప్పలేను. అన్న ఇచ్చిన మ్యూజిక్ అసలు ఎక్కేస్తుంది. సీట్లో కూర్చుంటే ఇంకొంచెం సౌండ్ తగ్గించారు అనుకుంటా కానీ అది కనుక సౌండ్ ఇంకొంచెం బేస్ పెంచి ఇచ్చుంటే మాత్రం నరాలకు ఎక్కేస్తుంది. ఇట్లా పార్ట్ 2 గురించి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవన్నా. చూసిన వారికి పార్ట్ 1 అయితే చాలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉందంట.
చూడాలి ఇక బాండింగ్ ఎలా బాండింగ్ చాలా బాగుంది. బాగుంది. ఏం నచ్చింది నీకు మూవీలో? మూవీలో బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్షన్ ఫిలిం, ఒక లైక్ కింగ్ తన కింగ్డమ్ని సేవ్ చేసుకోవడానికి అది బాగుంది ఆ పార్ట్. సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ లేదు అనేసి అవును, హీరోయిన్ అంత పెద్దగా లేదు, అసలు మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంది. సాంగ్ కూడా లేదు ఒకటి. తీసేశారు. అవును, Feel అయ్యావా? తీసేసారు. దానికోసమే వచ్చాం నువ్వు ఆ మేము. సాంగ్ కోసమే వచ్చావా? అవును, అంత ఇష్టం ఆ సాంగ్ అంటే? బాగుంది, ఓకే. నచ్చింది. బట్ విజయ్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, సూపర్. మళ్ళీ విజయ్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకోవచ్చు. మంచి కంబ్యాక్. బ్రో మూవీ ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసిన. మూవీ అయితే బాగుంది, నాకైతే మూవీ బాగా నచ్చింది. మూవీలో సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ బ్రదర్ సెంటిమెంట్ సీన్, ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ముఖ్యంగా అనిరుద్ బీజిఎం ఇవన్నీ నాకు మూవీలో బాగా నచ్చినాయి. నాకు సో కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అయితే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా నచ్చలేదు. నాకైతే లాగేం అనిపించలేదు, ఎంత ఉందో అంతే అనిపించింది. నాకైతే లాగేం అనిపించలేదు. తక్కువ టైం అంటే ఎంత అవసరమో అంతే ఉంది మూవీ. తక్కువ టైం వాడిందంటే మూవీకి ఎంత హీరోయిన్ అవసరమో, రోల్ ఎంత అవసరమో అంత ఉంది. హీరోయిన్ రోల్ అంత ఉంది. బీజిఎం చాలా బాగుంది. ఎలివేషన్ ఇచ్చేటప్పుడు, ఎమోషన్ ఇచ్చేటప్పుడు అనిరుద్ బీజిఎం చాలా బాగా ఇచ్చిండు. ముఖ్యంగా మూవీ కొద్దిగా ప్రాణం అంటే బీజిఎంఏ, ఎలివేషన్ సీన్స్. ఇదిగోండి 6 టికెట్లు, 6 వెళ్ళామండి. మల్టీప్లెక్స్ షో టైం 8 AM 30 నమ్మినాం. ఇప్పుడు చెప్పండి ఇక రివ్యూ. అంటే ఎంతసేపు చెప్పినండి నేనేంటి అంటే మీరు అన్ని ఆడిన క్వశ్చన్ కి సినిమా ఫస్ట్ హాఫే బాగాలేదు అన్నారు. చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మీరేమో ఫస్ట్ హాఫ్ బాగాలేదు. అయిందే ఒక షో అండి, ఎంతమంది చెప్తారు మీకు? నాకు అర్థం కావట్లేదు. మస్తు 20 మందిని తీసుకున్నాను నేను. ఇట్స్ బేసిక్ ఫస్ట్ హాఫ్ అది లాగ్ అండి బాగా. 2 గంటలు ఫస్ట్ హాఫ్ తీసి 30 నిమిషాలు సెకండ్ హాఫ్ పెట్టాడు. ఎందుకో మీకు ప్రొడ్యూసర్ అంటే కోపం ఉన్నట్టుంది. ప్రొడ్యూసర్ ఫ్యాన్ అండి నేను. కోపం అంటారు ఏంటి? ఆయన కోసం చూసాను నేను ఈ సినిమా. మరి ఎందుకు ఆయన కోసం చూసా? మరి ఆయనకు మంచిగా చెప్తారు కదా టాకు, మీరు అందుకు ఎట్లా చెప్తున్నారు? ఓకే కట్, మళ్ళీ స్టార్టింగ్. చెప్పండి. సినిమా చాలా బాగుందండి, మినిమం ఒక 5 times వాచ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఇట్స్ టూ గుడ్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, చూడొచ్చు. హీరో నచ్చింది, పర్లేదు. హీరో బాగానే ఉన్నాడు. హీరోయిన్ ఇంకా బాగానే ఉంది, కానీ రొమాన్స్ ఏం లేకుండా చేసిండు అది. అంత మంచి హీరోయిన్ పక్కన రొమాన్స్ బీజిఎం పర్లేదు. బీజిఎం అయితే బాగానే కొట్టాడు. ఇంకోటి మెయిన్ సాంగ్ అనేది, సాంగ్ లేదు ఏం లేదు. సాంగ్ రిలీజ్ చేశారు, ఆ సాంగ్ పెట్టలేదు. అదే మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సినిమా బాగానే అనిపించి, కాబట్టి లవ్ సాంగ్ లేదు, ఆ సాంగ్ లేదు. సాంగ్ తీసాడు. హీరోయిన్ ఎందుకు ఉందా అది అర్థం అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బీజిఎం కానీ అనిరుద్ బీజిఎం కానీ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుందన్న. అయితే విజయ్ దేవరకొండకి ఇది లైగర్ తర్వాత ఇది పెద్దగా పేరు తెచ్చే సినిమా అంటే ఇదే అని చెప్పాలి. చాలా బాగుంది సినిమా మాత్రం. సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అన్నదమ్ముల రిలేషన్షిప్ అయితే ఎంత బాగా చూపించారంటే ఇది ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది అని నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్న న్యూ లుక్లో ఉన్నాడు, చాలా డిఫరెంట్గా ఉన్నాడు. అప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు అంతా కాకుండా ఇప్పుడు ఇంకా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. చాలా బాగుంది సినిమా అయితే. లేదన్న, అంటే కొంతమందికి ఫ్యాన్స్ వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా, అట్లా చెప్పొచ్చు. కానీ నార్మల్గా అయితే నేనైతే ఏం ఫ్యాన్ కాదు, కానీ బాగుంది సినిమా అయితే, సూపర్ ఉంది. పాయింట్ అంటే బ్రదర్ సెంటిమెంట్ తోనే ఉంది, బాగుంది. ఓకే, బ్రదర్ బాండింగే ఉంది. సినిమా బాగాలేదంటారు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, అంతే. బాగుంది సినిమా అంటే లాగ్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం, లిటిల్ బిట్. పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా, అదే దానికోసమే అయిండొచ్చు. అవును, అయింది. హిట్ 4.5 ఇవ్వచ్చు. రష్మిక బాగుంటుంది, కానీ హీరోయిన్ కొంచెం రోలింగ్ ఎక్కువ లేదు, కొంచెమే ఉంది రోల్. కొంచెం మధ్యలో వస్తుంది అంతే, 5 seconds. ఓటీటీ మూవీ అనుకోవచ్చు. ఓటీటీ బాగుంది. కంబ్యాక్ ఇచ్చారు అనిపించింది. కంబ్యాక్ పక్కా కంబ్యాక్ ఇచ్చాడు. కొంచెం ఏదో తగ్గినట్టు అయితే ఫీల్. ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకున్నాం. కొంచెం వైలెన్స్ తగ్గింది. డ్రామా కూడా స్టోరీ అనేది ప్రాపర్గా లేదు. ఇంకోటి మినిమం ఏంటంటే వైలెన్స్ అనుకున్నాం, కానీ ఏదో అక్కడ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. అనిరుద్ధ్ న్యాయం చేశారంటారా తన మ్యూజిక్తో? అనిరుద్ధ్ ఎక్కువ న్యాయం, 50% న్యాయం చేసింది అంతే 100లో. ఏదో కొన్ని ప్లేస్లలో ఎలివేషన్ వచ్చింది, మిగిలిన ప్లేస్లలో రాలే. బాగుంది, లాగ్ లేదు, బాగుంది.
ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ మంచిగానే ఉంది, సెకండ్ హాఫ్ చాలా సెంటిమెంట్ తోటి ఉంది. హింట్ ఇచ్చేసాడు సెకండ్ పార్ట్ కూడా ఉందని. అంతే. BGM ఏం చెప్తారు అనిరుద్ధ్ గురించి? అనిరుద్ధ్ BGM గురించి ఏం చెప్తారు? క్రేజీ, చెప్పలేమే కదా దాని గురించి. క్రేజీ. యావరేజ్ అండి. బాగుంది యాక్టింగ్. యావరేజ్ అండి, ఓన్లీ ట్రైలర్లో ఉన్న మ్యూజికే ఉంది అంతే. అంటే ఒక సాంగ్ మిస్ అయిందని చెప్పి అవును, ఆ హీరోయిన్తో ఉన్న సాంగ్ ఉంటుంది కదా, అది లేదు. హీరోయిన్ పాట కూడా ఎక్కువ లేదు, ఓన్లీ 5 minutes అంతే. 4. పార్ట్ కూడా ఆల్రెడీ ఉంటుంది. అవునవును, క్లైమాక్స్ కూడా అంతేం లేదు, యావరేజ్. 4/5. యావరేజ్ అంటే బాగానే ఉంది, హీరో యాక్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మూవీ కొంచెం స్లోగా వెళ్ళింది అంతే. పార్ట్ 2 ఇంక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం బెస్ట్ అంటారా? పెట్టుకోవచ్చు.